హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 138. ఆ బ్రహ్మ కీట జనని పిప్పిలాకది పర్యమంతము ఈ తల్లి విశ్వరూపమై వ్యాపించి తనకు తానుగా ప్రకటితమవుతున్న విధానం నన్ను ఆశ్చర్యచకితున్న చేసింది. ఎందుకంటే నేను ఇన్ని రోజులు అహంకరించిన నా మనసుకి సత్యాన్ని తెలియచేసింది. నేను కాదు, అంతా తనేనని చెప్పకనే చెప్పింది. ఎంతటి సాధకుడైన అమ్మవారి చరణాల వద్ద మోకరిల్లనేది వాడు పరిపూర్ణుడు కాలేడనే సత్యాన్ని తెలియజేసింది. ఆ తల్లి చరణాల వద్దే సర్వస్వము ఉందని ఇన్ని రోజులు తెలియగా ఎండమావిలో నీటి కోసం వేదకి నచందని నా మనసుకి ఈ రోజుకి సంతానం చేరుకుంది. ఆ తల్లి కరుణమయ చూపులతోనే కలుపులతోనే కరుణించే స్థాయి ఆ తల్లిదని అర్థమయ్యేసరికి సగం జీవితం వ్యర్థమైపోయింది. ఇన్ని రోజులు బిత్తిరి చూపులు చూసి తలవరని కలంపులు చేసిన నా జీవితానికి ఆ తల్లి కరుణ రాసాసరము యందు నా మనస్సు లగ్నమైన మరుక్షణము నుండే నేనుగా వ్యక్తమయ్యింది. ఈ రోజు నేను కాకుండా మరేదో నన్ను నడిపిస్తున్న ఒక శక్తి నా వెన్నటి ఉన్న స్పర్శ అవగతమవుతుంది. అడుగేసిన ప్రతి క్షణం నా వెనకాల ఏదో నేనున్నానని ఒక నాదం వినిపిస్తుంది. ఒక సువాసన నన్ను వెన్నంటి ఉంటుంది. అప్పుడప్పుడు నేను అమ్మవారిగా వ్యక్తమవుతుంది. ఇదంతా ఏమిటి? నాకు తెలియకుండానే జరిగే కల్పానికి ప్రియ లేదా విశ్వశక్తి స్వరూపమా? ఇంకా పరిపూర్ణత్వాన్ని రావేలేమో. ఫ్రెండ్స్, మీరు 2024 సమయం ముగిసిపోయింది. సో మీ జీవితంలో ఏదేది కోరుకున్నారు, ఏదేది సక్సెస్ అయ్యింది అనేది మీరే ఆలోచించాలి. మీకే తెలిసి ఉండాలి. 2024 అయిపోయింది. దానికి కృతజ్ఞతలు చెప్పండి. మీరు సక్సెస్ అయితే దానికి మనస్పూర్వకంగా నిజాయితీగా కృతజ్ఞతలు చెప్పండి. మీకు అనుభవం నేర్పిస్తే దానికి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలను చెప్పండి. వచ్చే 2025లో మీరు అనుకున్నది ఈ సంవత్సరంలో సాధించాలని కోరుకుంటున్నాను. మనీ మంత్ర 2. సో ఈ సబ్జెక్ట్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఏమేమి మిస్టేక్ చేసుకున్నారు? 2025లో మీరు సక్సెస్ కొట్టాలి. అర్థమైందా ఫ్రెండ్స్? పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.